8 ఏప్రిల్ 1948 ఇసుక తుఫాను చుట్టూ వ్యాపిస్తోంది. ఈ బాధాకరమైన జర్నల్ ఎంట్రీ ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్న ఒక సైనికుడిది. వారు ఎడారి మధ్యలో చిక్కుకున్నారు. అయితే ఈ 9 మంది అక్కడికి ఎలా చేరుకున్నారు? ఏప్రిల్ 4, 1943న బేస్ 4 బాంబర్ విమానం లిబియాలోని బెంగాజీ సమీపంలోని సోచ్ ఎయిర్ఫీల్డ్ నుండి బయలుదేరడానికి సిద్ధమైంది. కొన్ని కారణాల వల్ల టేకాఫ్ కావడానికి సమయం పట్టింది. అంటే ఇప్పుడు ఆమె ఇతర బాంబర్ విమానాలతో పాటు టేకాఫ్ చేయాల్సి వచ్చింది. పట్టుకోవాల్సి వచ్చింది. కానీ వారు సహారా ఎడారి అనే నరకం గుండా వెళ్తున్నారు. ఆ రోజు ఎప్పుడైనా మారవచ్చు. అకస్మాత్తుగా బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. గుర్తించడం అసాధ్యం అనిపించింది. ఇసుక తుఫాను కింద ఉన్నదంతా కప్పేసింది. వారు తమ మిషన్ను ఇష్టపడకుండా ఎక్కవలసి వచ్చింది మరియు వారి ఇంటి వైపు తిరగవలసి వచ్చింది. ఈ ఎంట్రీ నుండి సిబ్బంది తమ రక్షణ కోసం వేచి ఉన్నారని మీరు స్పష్టంగా చూడవచ్చు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుంది. రాబర్ట్ టోనర్ జర్నల్లో ఇదే చివరి ఎంట్రీ. అతనితో పాటు షెల్లీ అనే సిబ్బంది ఉన్నారు. అతను సహాయం చేయడానికి ఒంటరిగా వెళ్ళాడు. ఫిబ్రవరి 1960లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ అధికారిక శోధన ఆపరేషన్ నిర్వహించి 5 మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. విమానం నుంచి దూకిన తర్వాత 9 మంది సిబ్బందిలో 8 మంది పారాచూట్ ద్వారా సురక్షితంగా కిందకు దిగగలిగారు. ఇప్పుడు పారాచూట్లతో కిందకు దూకి ప్రాణాలతో బయటపడిన సిబ్బంది అంతా ఉత్తరం వైపు నడుస్తూ చనిపోయారు. ఉత్తరం వైపు 130 కిలోమీటర్లు నడిచిన తర్వాత 5 సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. చాలా దూరం వెళ్ళలేకపోయారు. కాబట్టి మిత్రులారా, దొరికిన పత్రికలో ఇది చాలా బాధాకరమైన కథ.